నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా అఖండ 2 తాండవం 2025 డిసెంబర్ 12న విడుదలైంది. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాను బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రం 2024 అక్టోబర్ 16న హైదరాబాద్ లో అధికారికంగా ప్రారంభమైంది. సినిమాలోని అత్యంత కీలకమైన అఘోర సన్నివేశాలను మరియు ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సీన్లను హిమాలయాల్లో చిత్రీకరించారు. దీనికోసం చిత్ర యూనిట్ ప్రత్యేకమైన లొకేషన్లను ఎంచుకుంది. షూటింగ్ లో భాగంగా భారీ జనసందోహం మధ్య మహాకుంభమేళ నేపథ్యంలో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించారు. సినిమా క్లైమాక్స్, కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లను జార్జియాలో చిత్రీకరించారు. ఇక్కడ తీసిన యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. షూటింగ్ మొత్తం 2025 ఆగస్టు మొదటి వారంలో తిరువనమలైలో పూర్తయింది. విపాత్ర అభినయం, బాలకృష్ణ మరోసారి అఖండ రుద్ర సికిందర్ గోరా మరియు మురళీకృష్ణ గారు 2 విభిన్న పాత్రల్లో కనిపించారు. ఈ సీక్వెల్ లో సంయుక్త మీనన్ కథానాయికగా నటించగా విలన్ గా ఆది పినిశెట్టి నటించారు. అలాగే బజరంగి భాయ్ జాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎస్ఎస్ తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో థియేటర్ లో తాండవం ఆడించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపి అచంటా నిర్మించారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాణ పర్యవేక్షణలో భాగమయ్యారు. దాదాపు 120 కోట్ల భారీ వ్యయంతో విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్ లతో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందూ ధర్మాన్ని కాపాడటం మరియు సనాతన ధర్మంపై జరిగే దాడులను అడ్డుకోవడం అనే పాయింట్ పై బోయపాటి ఈ సినిమాను మలిచారు. బయోవార్ ఆధ్యాత్మికతను మిక్స్ చేస్తూ కథను నడిపించారు. ఈ సినిమా 2025లో బాలయ్య అభిమానులకు పెద్ద పండగలా నిలిచింది. హిమాలయాల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలయ్య గారు తన పూర్తి అఖండ గెటప్ లో ఉండేవారు. షూటింగ్ చూడడానికి వచ్చిన కొంతమంది స్థానిక పిల్లలు ఆయన్ని చూసి నిజమైన అఘోరా అనుకుని భయపడి దూరంగా పారిపోయేవారట. అది చూసి బాలయ్య నవ్వుతూ తన దగ్గరున్న చాక్లెట్లు ఇచ్చి వాళ్ళని పిలిచి పలకరించేవాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షూటింగ్ స్పాట్ కు వచ్చినప్పుడు అక్కడ ఉన్న డ్రమ్ సెట్ ని పట్టుకొని తనే స్వయంగా వాయించడం మొదలు పెట్టేవారట. బోయపాటి శ్రీను తమన్ నువ్వు మ్యూజిక్ ఇవ్వు చాలు, ఇక్కడ డప్పులు కొట్టొద్దు అని సరదాగా ఆట పట్టించేవారట. దానికి బాలయ్య కూడా ఏయ్ కొట్టని, మన తమన్ తాండవం చేస్తున్నాడు అని సపోర్ట్ చేసేవారట. షూటింగ్ స్పాట్ లో బాలకృష్ణ గారి ఎనర్జీ గురించి తెలిసిందే. జార్జియాలో చలి 10 డిగ్రీలు ఉన్న బాలయ్య మాత్రం చాలా క్యాజువల్ గా షర్ట్ వేసుకొని రెడీ అయిపోయేవారట. పక్కనే ఉన్న క్రూ మొత్తం స్వెటర్లు, జాకెట్లు వేసుకొని వణికిపోతుంటే బాలయ్య మాత్రం ఏంటయ్యా మీరు ఆ మాత్రం చలికే అంతలా ఉలికి పడుతున్నారు అని జోకులు వేసేవారట. షూటింగ్ గ్యాప్ లో అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కలిసి సరదాగా జై బాలయ్య అని స్లోగన్ ఇస్తుంటే బాలయ్య గారు వారి దగ్గరకు వెళ్లి అరే ఆపండిరా బాబు, ఆ సౌండ్ కి హిమాలయాలో మంచు కరిగి కింద పడేలా ఉంది అని నవ్వించేవారట. బాలయ్య గారు సెట్ లో ఉన్నారంటే భోజనం దగ్గర సందడి వేరేలా ఉంటుంది. ఇంటి నుండి రకరకాల వంటకాలు తెప్పించి అందరికి వడ్డించేవారట. ముఖ్యంగా బోయపాటి గారికి నచ్చిన ఐటమ్స్ ప్రత్యేకంగా చేయించి మరీ తినిపించేవారట. బోయపాటి గారు రేపు ఫైట్ సీన్ ఉంది కదా, కొంచెం ఎక్కువే తినండి, అప్పుడే కదా గట్టిగా అరుస్తారు అని బాలయ్య సెటర్లు వేసేవారట. మొత్తానికి కెమెరా ముందు ఎంత గంభీరంగా తాండవం ఆడినా కెమెరా వెనుక మాత్రం బాలయ్య తనదైన మార్పు, హాస్యం మరియు ఎనర్జీతో సెట్ మొత్తాన్ని సందడిగా ఉంచేవారు. హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వాతావరణం చాలా క్లిష్టంగా మారింది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గడంతో కొంతమంది టెక్నీషియన్లు అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో బాలకృష్ణ గారు ఏమాత్రం కంగారు పడకుండా అందరికీ ధైర్యం చెప్పడమే కాకుండా యూనిట్ కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించి షూటింగ్ సజావుగా సాగేలా చేశారు. జార్జియా షెడ్యూల్ లో ఒక కీలకమైన ఫైట్ సీన్ తీస్తున్నప్పుడు హఠాత్తుగా మంచు తుఫాన్ మొదలైంది. భారీ క్రేన్లు, కెమెరా ఎక్విప్మెంట్ గాలికి ఊగిపోయాయట. ఒకనొక దశలో లైటింగ్ స్టాండ్ ఒకటి బాలయ్య గారికి చాలా దగ్గరగా పడబోయింది. కానీ చిత్ర బృందం అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. ఆ గడ్డకట్టే చలిలో కూడా బాలయ్య గారు ఏమాత్రం విరామం తీసుకోకుండా తన సీన్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. బోయపాటి సీను సినిమాలో రోప్ యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. గాలిలో ఎగురుతూ చేసే ఫైట్ చేస్తున్నప్పుడు బాలయ్య గారి చేతికి, కాలికి కొన్ని చోట్ల చిన్న చిన్న గీతలు పడ్డాయి. అయితే ఇలాంటివి మాకు మామూలే అంటూ ఆయన ఫిజియోథెరపీ చేయించుకొని మరీ షూటింగ్ లో పాల్గొనేవారట. శరీరం నిండా విభూతి పూసుకోవడం వల్ల కొన్ని రోజులకు చర్మంపై ర్యాషెస్ వచ్చేదట. గంటల తరబడి ఆ మేకప్ తోనే ఎండలో, చలిలో ఉండటం వల్ల అఖండ గెటప్ వేయడం శారీరకంగా చాలా కష్టమైందని,
సినిమా మేకింగ్ వీడియోల్లో చిత్ర బృందం పేర్కొంది. కుంభమేళా సన్నివేశాల చిత్రీకరణలో వేల సంఖ్యలో జనం ఉండటంతో వారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది. ఒక దశలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఎదురైన సెక్యూరిటీ టీం, స్థానిక పోలీసులు వెంటనే అదుపులోకి తెచ్చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉండటం వల్ల ఎటువంటి పెద్ద ప్రమాదాలు జరగకుండా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ కష్టమే తెరపై తాండవంగా నిలిచింది. అఖండ 2 తాండవం వంటి భారీ స్థాయి సోఫియా ఫ్యాంటసీ మరియు యాక్షన్ సినిమా తీసేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులు మామూలుగా ఉండవు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ ఎదుర్కొన్న ప్రధాన అడ్డంకులు ఇవే. ఈ సినిమాలోకి కీలక భాగాన్ని హిమాలయాల్లో చిత్రీకరించారు. ప్రతికూల వాతావరణం, అక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 15 డిగ్రీల కంటే తగ్గిపోయేవి. అంత చలిలో కెమెరాలు జామ్ అవ్వడం, బ్యాటరీలు త్వరగా అయిపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. భారీ కెమెరా పరికరాలను, క్రేన్లను ఎత్తైన కొండలపైకి తీసుకెళ్లడం పెద్ద సాహసమే అయింది. కొన్ని చోట్ల రోడ్లు లేకపోయినా చిత్ర యూనిట్ శ్రమించి సెట్స్ వేశారు. బాలయ్య గారికి అఖండ గెటప్ వేయడం ఒక పెద్ద టాస్క్. ప్రతిరోజు షూటింగ్ మొదలవడానికి 3 నుంచి 4 గంటల ముందే ఆయన మేకప్ కోసం కూర్చోవాల్సి వచ్చేది. విభూతి సమస్య, ఒళ్లంతా పూసే విభూతి మరియు రంగుల వల్ల చర్మం పొడిబారిపోవడం, కళ్లల్లో కళ్లల్లో పడి మంటలు పుట్టడం వంటి ఇబ్బందులు కలిగాయి. అయినా సరే ఆయన పాత్ర కోసం ఆ అసౌకర్యాన్ని భరించారు. బోయపాటి శ్రీను ఈసారి కథను కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో చేశారు. అఘోరాల సెట్స్, కుంభమేళా వంటి సన్నివేశాలను రీక్రియేట్ చేయడం కోసం వేల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను మేనేజ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ షూటింగ్ ఒక ఎత్తు అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ విఎఫ్ఎక్స్ కోసం చాలా సమయం పట్టింది. డెడ్ లైన్ లోపు అవుట్పుట్ తీసుకురావడం కోసం గ్రాఫిక్స్ టీం రాత్రింబవళ్లు శ్రమించాల్సి వచ్చింది. అఖండ మొదటి భాగం హిట్ అవ్వడానికి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన కారణం. అంచనాల భారం, సీక్వెల్స్ కోసం అంతకంటే పవర్ఫుల్ మ్యూజిక్ ఇవ్వాలని తమన్పై విపరీతమైన ఒత్తిడి ఉండేది. కొన్ని ట్యూన్స్ కోసం ఆయన దాదాపు 10 నుంచి 15 వెర్షన్లు మార్చాలని టాక్. సౌండ్ క్వాలిటీ థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలైపోయేలా ఉంటూనే వినసొంపుగా ఉండేలా తాండవం స్కోర్ చేయడం వల్ల ఒక సవాలుగా మారింది. మంచు ప్రాంతాల్లో షూటింగ్ వల్ల టీంలో చాలా మందికి జలుబు, జ్వరాలు రావడం వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. బాలయ్య గారు కూడా కొంత అస్వస్థతకు గురైన తన వల్ల షూటింగ్ ఆగకూడదని మెడిసిన్స్ వేసుకొని మరీ సెట్ లో ఉండేవారట. ఇన్ని అడ్డంకులు దాటుకొని వచ్చారు కాబట్టి తెరపై ఆ సినిమా అంత బీభత్సం సృష్టించగలిగింది. అడ్డంకులు ఎన్ని వచ్చినా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ముందు అవేవి నిలవలేకపోయాయి. అఖండ 2 తాండవం ఫలితం గురించి చెప్పాలంటే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం హిట్ మాత్రమే కాదు, అఖండ మొదటి భాగం సృష్టించిన రికార్డులను కూడా ఈ సీక్వెల్స్ తిరగరాసింది. ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాలు ఇవే. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్ సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ బెల్ట్ ఓవర్సీస్ లో ముఖ్యంగా యుఎస్ఏ లో బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. 200 కోట్ల క్లబ్ లో చాలా వేగంగా చేరిపోయి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ +1 మ్యాజిక్, సింహ, లెజెండ్, అఖండ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన 4వ సినిమా ఇది. బోయపాటి బాలయ్యను ఎలా చూపించాలనుకుంటున్నారో అభిమానులు కూడా అలాగే చూడాలని కోరుకుంటారు అనే నమ్మకాన్ని ఈ సినిమా మరోసారి నిజం చేసింది. సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు అఘోర గెటప్, బాలకృష్ణ గారి సెకండ్ హాఫ్ ఎంట్రీ మరియు ఆయన చెప్పిన డైలాగులు థియేటర్ లో ఈలలు వేయించాయి. ఎస్ఎస్ తమన్ బీజిఎం మొదటి భాగం లాగా ఈసారి కూడా తమన్ తన మ్యూజిక్ తో థియేటర్లను హోరెత్తించారు. ముఖ్యంగా తాండవం టైటిల్ సాంగ్ మరియు క్లైమాక్స్ స్కోర్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి. ప్రకృతిని కాపాడడం, ధర్మాన్ని రక్షించడం వంటి అంశాలను బోయపాటి తన మాస్ ఎలిమెంట్స్ తో జోడించడం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. బాలయ్య మాస్ జాతర అంటూ పండగ చేసుకున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు మరియు విజువల్స్ గ్రాండ్ గా ఉండటంతో సినిమాను బాగా ఆదరించారు. కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మరియు క్రేజ్ పరంగా అఖండ 2 తాండవం 2025 టాలీవుడ్ లో సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది పక్కా మాస్ సెలబ్రేషన్ హిట్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.